Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఆలు 65 ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ముందుగా మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా బంగాళదుంపల్ని తీసుకొని వాటిని చక్కగా పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. దానిలోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆలూని ఈ విధంగా క్యూబ్ సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ని బాయిల్ చేస్తున్నాం కదండి, దానిలోకి ఈ బంగాళదుంపని యాడ్ చేసేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాటర్ పైకి తేలుతున్నప్పుడు మీరు చక్కగా స్టెయినర్తో ఈ విధంగా ఒక స్టెయినర్ బౌల్లోకి కానీ మీరు వాటర్ని స్టెయిన్ చేసేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ని మొత్తం స్టెయిన్ చేసేసుకొని బంగాళదుంపల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మైదా 1 టేబుల్ స్పూన్, అలాగే కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ని తీసుకోండి. ఇప్పుడు దానిలోకి కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇవంతా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కొద్దిగా బాయిల్ చేసుకున్నాం కదండి, ఒక 50% దాకా బంగాళదుంపల్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోండి. మేము దీనిలో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసాము. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా బంగాళదుంపల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని దీనిలోకి 1 by 1 డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా క్రిస్పీగా రెడీ అవుతాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. సో మీరు దీన్ని ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని అయినా తినేయచ్చు, లేకపోతే టాసింగ్ చేసుకొని కూడా తినచ్చు. సో మేమైతే టాసింగ్ చేస్తున్నాం. టాసింగ్ చేస్తేనే అసలైన ఆలు 65 రెడీ అవుతుందన్నమాట, పెళ్ళిళ్ళలోగా. సో మీరు ఇలా అయినా తినచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఆలు మొత్తాన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేయడం, అలాగే అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి ముక్కలు కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. సో ఇప్పుడు దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒకసారి అవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇవి తగులుతూ ఉంటే తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. సో ఇవి మీరు ఎక్కువగానే యాడ్ చేసుకుంటే మీకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు, అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేసుకొని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి టాస్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని దీనిలోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ముందుగా ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసినా కూడా దీనిలోకి మళ్ళీ ఇంకోసారి మీరు చాలకపోతే అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, సో మేమైతే ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మన యమ్మీ పెళ్ళిళ్ళ స్టైల్ ఆలు 65 ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మరికొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి చూసేయండి. అలాగే మా ఛానల్ని చూస్తూనే ఉండండి, మీకోసం మేము మరికొన్ని వంటకాలు తెస్తూనే ఉంటాము. మరి మీరు మా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. See you all. Bye bye.